ముకుందా జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో కోట్లు వెచ్చించి నిర్మించిన సమీకృత మార్కెట్ నిరుపయోగంగా మారింది. 16 కోట్లతో చేపట్టిన పద్మనగర్ సమీకృత మార్కెట్ సకల సదుపాయాలతో ఉన్న ప్రస్తుతం అమ్మకాలు కొనుగోలు జరగటం లేదు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొందరు అమ్మకందారులను తాత్కాలికంగా కూర్చోబెట్టిన కొనుగోలుదారులు రావటం లేదు. పద్మనగర్ సమీకృత మార్కెట్ పరిస్థితులపై కథనం. కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం, చేపలు, కిరాణా సామాగ్రి ఇలా అన్నీ ఒకే చోట లభించేలా సమీకృత మార్కెట్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. అందులో భాగంగా కరీంనగర్ నగరవాసుల కోసం వేములవాడ రోడ్డులోని పద్మానగర్ సమీకృత మార్కెట్ను నిర్మించారు. 16 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించి 8 నెలల కిందట ప్రారంభించారు. ఇందులో 164 స్టాళ్లను, 22 షట్టర్స్ ను నిర్మించి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు అప్పగించారు. అప్పటి నుంచి వ్యాపారులు రాకపోవటం, అత్యధిక మంది వ్యాపారులు ఒప్పందం చేసుకోకపోవడంతో సమీకృత మార్కెట్ నిరుపయోగంగా మారింది. వ్యాపారుల సౌకర్యార్థం ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, నీటి వసతి, పార్కింగ్ సదుపాయం కల్పించారు. విద్యుత్ సౌకర్యం కల్పించడంతో దానిని వినియోగించుకోకున్నా సాధారణ ఛార్జీలు మాత్రం కట్టాల్సి రావటంతో బల్దియాపై భారం పడుతోంది. పద్మానగర్లోని సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అన్ని వసతులతో విశాలంగా ఉన్న మార్కెట్ను ప్రజలు సందర్శించి ఉపయోగించుకోవాలని సూచించారు. రోడ్ల మీద అమ్మకాలు చేపట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు వాహనాల పార్కింగ్ వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ మార్కెట్ను వినియోగంలోకి తెచ్చే క్రమంలో అధికారులు చర్యలు చేపట్టారు. కొద్ది రోజుల పాటు కూరగాయలు విక్రయించే వ్యాపారులు కొందరు ఓ చికెన్ వ్యాపారి రాగా గిరాకీ లేక వారు కూడా రావటం మానేశారు. కూరగాయల మార్కెట్ ఓపెన్ అయ్యి చాలా రోజులు అవుతుంది, కానీ ఎలాంటి ఉపయోగం లేదు. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, కానీ ఎవరు రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. 16 కోట్లు ఖర్చు పెట్టి ఈ మార్కెట్ ను ఓపెన్ చేశారు, కానీ దీనివల్ల ఫలితం లేకుండా పోతుంది. మార్కెట్ సజావుగా నడిచే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లగలరు. ఓపెన్ అయితే అన్ని పెట్టారు, షటర్స్, మార్కెట్, అది వెజ్, నాన్ వెజ్, షటర్స్ కానీ, కిరాణం షాప్ కానీ, కూరగాయలు కూడా చాలా స్టాల్ ఓపెన్ చేశారు, కానీ ఇది ఉపయోగం లేకుండా పోతుంది. రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అధికారులు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. టవర్ సర్కిల్లో రోడ్ల మీద, ఫుట్పాత్ మీద కూర్చొని అమ్మే రైతులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మళ్ళీ వాళ్ళు అనారోగ్య సమస్యలకు కూడా గురి కావచ్చు. డిమార్ట్ దగ్గర రోడ్డు మీద, ఫుట్పాత్ మీద సాయంత్రం పిల్లలు స్కూల్స్ కానీ ట్రాఫిక్ ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మార్కెట్ ఓపెన్ అయ్యింది అనేది అందరికి విషయం తెలుసు, వినియోగంలోకి తీసుకొస్తే బాగుంటుంది. పద్మనగర్ సంబంధించినటువంటి మార్కెట్ ఇది కరీంనగర్ నగర నడిబొడ్డులో చివరికి ఉండడం వల్ల దీనికి ఇక్కడికి ప్రజలు వస్తలేరు. అసలు కూరగాయలు, ఈ వెజ్, నాన్ వెజ్ అమ్మేటోళ్ళు కూడా లేకపోవడం వల్ల కోట్ల రూపాయల నిధులతోటి నిర్మించినటువంటి ఈ యొక్క భవనం పూర్తిగా అస్తవ్యస్తంగా, నిర్మానుషంగా, సైలెంట్ గా ఉంది. కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరుగుతూ ఉంది. దీనిపై వెంటనే అధికారులు ఈ యొక్క చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి మొదలుకుంటే మనం టవర్ వరకు వెళ్తే రోడ్లపైన కొన్ని వందల మార్కెట్లు ఉన్నాయి, అంటే రోడ్లపైన పెట్టి అమ్ముతా ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకువచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా ఒక ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకుంటే ఇది ఇంకా నిర్మూలనంగా శీతల వ్యవస్థకు పోయేటువంటి పరిస్థితి ఉంది. రామ్నగర్, పద్మానగర్, మంకమ్మ తోట, సప్తగిరి కాలనీ, భాగ్యనగర్, విద్యానగర్, మల్కాపూర్, లక్ష్మీపూర్, చింతకుంట ప్రజలు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసేలా విస్తృత ప్రచారం చేస్తే సమీకృత మార్కెట్ పూర్తి స్థాయిలో ఉపయోగపడే అవకాశముంది.